ఒకరికొకరు ఆధారముగా తల్లి స్థానంలో భార్యనుగా తండ్రి స్థానంలో భర్తను నాదనే స్వార్థము విడగా మనదనే బంధము జతగా ప్రతిదినం తీగలు లతగా అల్లుకుపోయే చల్లముగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం రెండు కళ్ళు వేరు వేరు శిరమునందు వేరు పారు దృశ్యమేది చూపిస్తున్నా చూపులు ముందు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా దేహ సుఖముఖే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే ఆలు మొదలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంఘము సిద్ధపరచబడితే అందము ఏకదేహమంటే అర్థం క్రీస్తుతో సంఘము అనుబంధము లోబడుటే వధువుకు ఘనము వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరం తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు నోసగించక మాట దాటక వరుని అడుగు జాడలు నడిచే ప్రాణేశ్వరి ఆ వధువు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం
పని జరిగించే గొప్ప అవకాశం గమపద పమగా గమపద పమప గమపదని నిజ ధని పా మబని జగర